ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా ఈ ఐదుగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకో ₹1,00,000 ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. ఎస్ సార్. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు 4 రోజుల వరకు వేసుకోబోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసమా? షూర్. ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? ఎస్ సార్. డబ్బెంత? టోటల్ గా 75 lakhs సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి. అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది. మేడం హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఓ ఎస్ ఎస్. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 ఇవ్వండి. 4 రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. ఏ మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు. నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి చూశాను.